10లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పంపించారని, క్రీస్తు మన పాపములకై మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారని ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో అటివారు రక్షించబడతారు. అప్పుడు ఆయన వారికి దేవుడవుతాడు. నీవు అంగీకరించక యేసుక్రీస్తు వారు నీ కోసం చేసిన శిలువ బలియాగాన్ని అంగీకరించినంత కాలము కూడా నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిపోతున్నా నీ జీవితంలో ఆయన నీకు దేవుడు కానే కాడు. నీవు ఆయనకి కుమారుడివి, కుమార్తెవి కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరిస్తే నీ జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే 1 యోహానులో ఉంటుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.